శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కంచె చేను మేస్తుంది. ప్రభుత్వ భూములైన సరే ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్టర్ చేయడానికి ఇక్కడ సిబ్బంది వెనకాడరు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం లాంటి మాటలు వాళ్లకు వర్తించవు. అక్కడ ఏ పని జరగాలన్నా దళారులకు ముడుపులిస్తే చాలు. మొట్టినట్టు ఒక రహస్యపు కోడ్ నెంబర్ సిబ్బందికి చేరుతుంది. వెంటనే పని జరుగుతుంది. ఈ కిటుకు తెలియని వాళ్లు రోజుల తరబడి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇది సత్యసాయి జిల్లా కదిర్లోని సబ్ రిజిస్టార్ కార్యాలయం. ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్లో అధికారుల చేతివట్టం ఏ స్థాయికి వెళ్లిందంటే ప్రభుత్వ భూములైనా సరే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తారు. డబ్బులిస్తే చాలు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత కూడా పక్కన పెడతారని డాక్యుమెంట్ల ఆధారంగా చూపిస్తున్నారు సిపిఎం కదిరి పట్టణ కార్యదర్శి. డబ్బులు తీసుకొని లంచం తీసుకొని ఈరోజు రిజిస్టర్ చేసే పని అది ప్రభుత్వ భూములైనా సరే రిజిస్టర్ చేసేస్తాం అనే ఒక ధోరణి కదిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉంది. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వీటిపైన జిల్లా సబ్ రిజిస్టర్ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలి. ఇప్పటి వరకు ఏవైతే ఈ రిజిస్ట్రేషన్ అయ్యే భూములు ఇవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అనేక మంది ఈ రోజు ఈ అవినీతి చేపలు బయటపడతాయి. ప్రజలతో ప్రభుత్వానికి రాకుండా వాళ్ళ సొంతంగా ఖజానా వేసుకొని ప్రభుత్వం పేదలకేమో పేదల రిజిస్ట్రేషన్ ప్రజల రిజిస్ట్రేషన్లకేమో లో ఫీజుల పేరుతో వేల లంచాలు తీసుకుని అధికారులకు ముక్తాడు వేసినట్టుంటుంది. అందుకనే జిల్లా అధికారులు స్పందించాలి. వీటిపైన విచారణ జరిపించి ఏదైతే ప్రభుత్వం 271 సర్వే నెంబర్లో దాదాపు 2 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వాల్యూ 7 కోట్ల పైన అట్లాంటి భూమిని ఈరోజు ప్రభుత్వ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా రిజిస్టర్ చేసిన అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కదిరి పట్టణ ప్రజల్ని ఈ అవినీతి పనుల నుంచి కాపాడాలని చెప్పి మేము కోరుతాము. ఇక్కడ ఏ పని జరగాలన్నా డాక్యుమెంట్ రైటర్ను జిరాక్స్ సెంటర్ వాళ్లను పట్టుకుని వాళ్లు చెప్పిన డబ్బిస్తే చాలు. వాళ్లు ఒక కోడ్ ద్వారా సిబ్బందికి సమాచారం అందిస్తారు. అప్పుడు చిటికెలో పని అయిపోతుంది. ఈ రహస్యం తెలియకపోతే రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిరిగినా డాక్యుమెంట్లు దొరకవు, ఇవ్వరు. చివరికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలన్నా మరో దారి లేదు. వీటి కోసం ఫీజులు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. చివరికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా ఫీజులు నిర్ణయించినారు లో ఫీజు పేరుతో. అట్లే ఇంకో కొత్త పద్ధతి, ఇది ప్రభుత్వానికి తెలియదేమో, నెంబర్ కోడ్స్ పెట్టుకున్నారు. అంటే ఎవరికి అర్థం కాకుండా అక్కడున్న కొంతమంది అధికారులు అట్లా బయట ఉన్న దళారీలు ఎవరైతే డాక్యుమెంట్లు అవి చేస్తూ ఉంటారో మధ్యలో జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరితో ఏజెంట్స్ని పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళంతా డబ్బులు వసూలు చేయడానికి కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఒక కొత్త పద్ధతి అనుసరిస్తున్నారు ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. దానికి కూడా నెంబర్ కోడ్ పద్ధతి. మాదే సాధారణ జనం ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఈసీ కావాలన్నా లేదా ఏదైనా నకలు కాపీలు కావాలంటే రోజుల తరబడి తిప్పించుకోవడం, మళ్ళీ అడిగితే ఆ ప్రజల మీదకే అర్థమాయించడం, వాళ్ళు భయపెడించడం. అదే డబ్బులు ఇస్తామంటే ఆ ఏజెంట్ని ఆశ్రయిస్తే మాత్రం క్షణాల్లో పని అయిపోతుంది. అంటే ఇంత అవినీతి ఎక్కడా కనపడదు. ప్రభుత్వ అసైన్డ్ భూములు అనుభవించడానికే తప్ప వేరే వాళ్లకు రిజిస్టర్ చేయకూడదన్న విషయం తెలిసినా ఉద్దేశపూర్వకంగా డబ్బు కాసిపడి రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లక్షల్లో లంచమిస్తే అసైన్డ్ భూములైనా అనెక్సర్ 2లో ఉన్న భూములైనా రిజిస్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్న రిజిస్టార్ ఆఫీస్ సిబ్బంది మీద చర్యలు తీసుకునే వాళ్లు కరువయ్యారని అంటున్నారు. కానీ అసైన్మెంట్ ల్యాండ్ అనెక్సర్ 2లో లేకుండా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఆ భూములన్నీ కూడా వంశపరంపరంగా అనుభవించుకోవాలి తప్ప దాని మీద ఎటువంటి ఇవి లేకుండా ఆ డబ్బులు ఇస్తే చాలు. డబ్బులు ఇస్తే ఎట్లాంటి భూములైనా అసైన్మెంట్ ల్యాండ్ అయినా అనెక్సర్ 2లో ఉన్న భూములు కూడా రిజిస్టర్ చేయడానికి ఉంటారు. అదే జినైన్ రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు తన భూముల్ని కావాల్సినటువంటి పద్ధతులు అక్కడ పోయి ఏదైనా ఈసీ కావాలన్నా లేదా ఆర్ఎక్స్ నకలు కావాలన్నా లేదా ఏ రిజిస్టర్ కావాలన్నా కానీ కాలయాపన చేస్తూ టైం పడుతుంది అని చెప్పి నెలల కొద్దీ తిప్పుకుంటున్నారు తప్ప రైతులకు జినైన్ పర్సన్ అయినటువంటి వాళ్ళకు న్యాయసమ్మతమైనటువంటి రికార్డులు ఇవ్వడానికి కూడా అధికారులు ముందుకు రారు. ఏదైతే అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి డబ్బులు వస్తాయనేటువంటి భూములు అయితే ఉన్నాయో వాటిని తక్షణం రికార్డు కూడా ఎత్తికి దొంగదారులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఆసరాగా తీసుకొని వెంటనే రిజిస్టర్ చేస్తే డబ్బులు వస్తాయనేటువంటిది మనం ఇప్పుడు మనం చూసినటువంటి సర్వే నెంబర్ 171 సర్వే నెంబర్లో చేసినటువంటిది చూస్తే అనెక్సర్ 2లో ఉంది. అది అసైన్మెంట్ ల్యాండ్. మరి డబ్బులు వస్తాయనేటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని ఇర్రెగ్యులర్ గా రిజిస్టర్ చేయడం కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలి. జిల్లా రిజిస్టార్ కార్యాలయం దృష్టి సారించి ఇక్కడ అవినీతికి అడ్డుకట్ట వేస్తేనే అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందని, సామాన్యులకు సకాలంలో ఉచిత సేవలు అందుతాయని అంటున్నారు.